హలో అమ్మా, ఎందుకు నాకు ఎప్పుడు చికాకు తెప్పిస్తావు? నువ్వు ఎప్పుడు ఇంతేనా? ఎందుకు నాకు నచ్చినట్టు ఉండవు? నీకు అంత చిరాకు ఉన్నావు ఇప్పుడు? నీకు సావు, నువ్వు సావురా. అన్న అగో ఆ చెట్లు చూడు గ్రీన్ కలర్ లో ఉన్నాయి. అంతేలేనా? ఏ చూసుకోరా, మెల్లగా ఎక్కువ. బ్రో కొంచెం మీ బ్యాగ్ తీస్తారా? మేము ఇక్కడ కూర్చుంటాము. బ్యాగ్ ఇటు పైన పెట్టేస్తాం. అన్నా చూడ చెట్లు చూడు, అవన్నీ మనం వదిలేసి వెనకాల కురుకుతున్నాయి. అగో చూడు మళ్ళీ ఉరుకుతున్నాయి కదా. అంతేలేరా, నువ్వు చూడు, ఏం కాదు. అదిగో అలా చూడు, ఆ క్లౌడ్స్ చూడు భలే ఉన్నాయి కదా, మనతో పాటు ఉరుకుతూ వస్తున్నాయి. చూడు. వీడు మెంటలోడా? అసలే చిరాకులో ఉంటాయి. హాస్పిటల్లో చూపించు. బ్రో వీడు ఇన్ని రోజులు హాస్పిటల్లోనే ఉన్నాడు. వీడికి మొన్ననే ఐ ఆపరేషన్ అయింది బ్రో. లాస్ట్ 16 years నుంచి వీడు బ్లైండ్. వాడు అందుకే అంత ఎగ్జైట్ అవుతున్నాడు. సారీ బ్రో, నాకు నిజంగా తెలియదు. ఐమ్ రియల్లీ సారీ. తప్పు మీది కాదు, మనుషులందరిది. అందరూ వాళ్ళ లైఫ్లోనే అన్ని కష్టాలు ఉంటాయనుకొని మిగతా వాళ్ళ లైఫ్ని చాలా ఈజీగా జడ్జ్ చేసేస్తారు. కానీ వాళ్ళకి తెలియదు కదా ఎన్ని కష్టాలు ఉన్నాయో. సారీ బ్రో, ఐమ్ రియల్లీ సారీ. పర్వాలేదు. అసలు ఏంటి నేను ఎలా ఉన్నాను? తప్పు నాది. నా కోపం వల్ల నేను చూపలేని వాడిని అయిపోయాను. నేను అతన్ని ఈజీగా జడ్జ్ చేసేసి అసలు నిజం తెలియకుండా ఇదే తప్పు మా అమ్మతో కూడా చేశాను నేను. సరే అమ్మకి కాల్ చేసి సారీ అని చెప్పాను. హలో మమ్మీ, అలా అనకుండా ఉండాల్సింది. యాక్చువల్లీ ఐమ్ రియల్లీ సారీ. ఏదో కోపంలో అనేసా, కానీ నేను అనవసరంగా బాధపెట్టా. నా స్వార్థం గురించి ఆలోచించి నీ గురించే మర్చిపోయాను. సరే అమ్మా, ఏం చేస్తున్నావు? The